ఒకేసారి 15 సినిమాలు టైటిల్స్ అనౌన్స్ చేసి 15 మంది డైరెక్టర్స్తో సినిమా తీయపోవడం అనేది ప్రపంచ రికార్డుని నెలకొల్పారు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు. మరి మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నిజంగా 15 సినిమాలు ఒకేసారి అనౌన్స్మెంట్ అనేది మేము వచ్చి చూసాము సారథి స్టూడియోకి. మీరు పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చారు సార్. ఏంటి ఇంత అభిమానం మీ మీద? అసలు డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ జేడి చక్రవర్తి గారు ఎప్పుడు బయటికి రానాయన కూడా వచ్చారు, వీళ్ళు చూసాం. ఏంటి ఇంత అభిమానం? అంటే నేను 20 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చండి. ఇండస్ట్రీ చూసి 20 ఇయర్స్లోనే మాకు అనుబంధాలు చాలా మందితో ఉన్నారు. మాకు మా దాసనారాయణ మా గురువు గారు కోట రామకృష్ణ క్లాస్మేట్. అక్కడి నుంచి మేము ట్రావెల్ అయిన ఈవేళ వరకు ట్రావెల్ అయిన ఎంతోమంది ఆర్టిస్ట్ ఉన్నారు. జనరల్గా చాలామంది ఏంటంటే మీరు ఎంత జేడి చక్రవర్తి గారి పేరు చెప్పారు కదా, భారతదేశంలో ఎవరికి అర్థమైన వ్యక్తులు ముగ్గురున్నారండి. ఒకరు రామ్ గోపాలం గారు, రెండు జేడి చక్రవర్తి గారు, మూడు పోసాని కృష్ణమురళి గారు. వీళ్ళు ముగ్గురు జనాలు దృష్టిలో ఏంటంటే వీళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, కాంట్రవర్సీగా ఉంటారు అనుకుంటారు. కానీ వాళ్ళ ముగ్గురు ఉన్నంత మంచి మనసు చాలా మందికి ఉండదండి. ఎందుకంటే వాళ్ళు పైకే అలాగ కాంట్రవర్సీగా ఉంటారు తప్ప మన విషయంలో చాలా చాలా అందంగా ఉంటారు, చాలా బాగుంటారు. నాకైతే ఆ ముగ్గురు మీ పేర్లు ఎందుకు చెప్పానంటే ఆ ముగ్గురితో నాకు చాలా మంచి అనుబంధం ఉందండి. పోసాని కృష్ణమురళి గారితో నేను 2-3 సినిమాలు చేశా, జేడి చక్రవర్తి గారితో సినిమా చేశా, రామ్ గోపాలం గారితో 5 సినిమాలు చేశా. అంటే వాళ్ళు బయట కనబడేంత ఇది కాదు, వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా సున్నితమైన మనుషులు. నేను పిలిస్తే నా కోసం ఖచ్చితంగా జేడి చక్రవర్తి గారు వచ్చారు, లేదా ఆయన బయటికి రారు. ఫంక్షన్కి వాటికి ప్రెస్ మీట్లకి వాటికి ఆయన పెద్ద పట్టించుకో రారండి నేను. ఎందుకంటే ఆయన ఈవేళ కూడా కన్నడలో, తమిళ్లో, మలయాళంలో బోడి సినిమాలు చేస్తున్నారు జేడి చక్రవర్తి గారు. దయ్యా అని మన ఒక పెద్ద వెబ్ సిరీస్ వచ్చింది, అది సూపర్ డూపర్ హిట్ అండి హిందీలో. అది ఆ ఒక్క వెబ్ సిరీస్తో ఆయన ప్రపంచం అంతా మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసేలాగా సినిమా చేస్తున్నారు ఆయన. అటువంటి వ్యక్తి నేను అన్నయ్య మరి ఇలా ఉంది అంటే నేను నీ కోసం వచ్చి అలా హాయి చెప్పి వెళ్ళిపోతాను అన్నారు. అలా వచ్చి చాలాసేపు ఉండి వెళ్ళారు మీరు చెప్పినట్టుగా. అయితే నేను పిలిచింది 500 మందిని ఆ రోజున, కానీ 2000 మంది వచ్చారు సార్. పట్టలేదు అసలు, ఆడిటోరియం పట్టలేదు. ఆడిటోరియం పట్టలేదు. రెండోది ఏంటంటే ఆ సారథి స్టూడియోలు భయపడ్డారండి. పుష్ప 2 సినిమా గొడవ జరిగింది కదా అక్కడ, అలా తొక్కేసినట్టు ఏం జరిగింది, మా స్టూడియో ఏంటి, మా గొడవ ఏంటి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమని భయపడ్డారు ఆయన. అయితే ఏదో భగవంతుడి దయ వల్ల ఫంక్షన్ హ్యాపీగా జరిగిపోయింది. అయితే నేను అనుకున్న విధంగా అందరికీ మర్యాద చేయలేకపోయాను. జేడి చక్రవర్తి గారు, శ్రీకాంత్ గారు వీళ్ళందరూ క్లాప్ కొడతాం కోసం అది పిలిపించుకున్నామండి. వాళ్ళందరితో క్లాప్ కొట్టించకుండానే జనం లోపల రాకుండానే వెళ్ళిపోసి వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానివ్వండి, అంబికా కృష్ణ గారు, ఇలా కొంతమందికి మనం అక్కడ జనాన్ని బతిమాలుతున్నా వెళ్ళట్లేదు జనం. ఇంకా ఏం చేయలేక ఆ పరిస్థితుల్లో కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం. మేము కూడా బయటలు తీసుకున్నప్పుడు అందరూ పాజిటివ్గా మాట్లాడారు మీ గురించి. అది మేము చాలా నాకు వెన్నట్టుండి సపోర్ట్ చేసింది సుమన్ గారు అండి. ఆ రోజు నేను ఎంత కష్టపడింది, నాకంటే ఎక్కువ కష్టపడింది సుమన్ గారు. అందువల్ల ఏంటంటే ఆయనకి నాకున్న బాండింగ్ అలాంటివి. ఆయనతో 34 సినిమాలు 30 సినిమాలు చేసాము. మళ్ళీ 15 సినిమాలు కూడా ఆయన ప్రధానమైన పాత్ర చేస్తున్నారు. ఈ 15 మంది డైరెక్టర్లు కూడా ఒక 5 పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, మిగతా 10 మంది ఆల్రెడీ మాతో ఒక సినిమా చేసిన వాళ్ళు 6 ఉన్నారు. కొత్తగా 3-4 మాత్రమే ఛాన్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, అంటే 15 సినిమాలు ఒకేసారి అనౌన్స్ చేయాలన్న ఒక థాట్ ఎట్లా వచ్చింది సార్ అసలు? అంటే యాక్చువల్లీ మేము గత 2004లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 2005 వరకు ఒక 13 నెలల్లో 13 సినిమాలు తీసామండి. అయితే అది ఒక సినిమా అయిన తర్వాత ఒక సినిమా అయిన తర్వాత తీసాము. ఒక సెన్సేషన్ కోసం ప్లస్ మాకు కుమార్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు మాకు. ఆయన ఏం చెప్పాడంటే, గురుగారు ఏదో సినిమా తీస్తున్నాం, ఏదో రిలీజ్ చేస్తున్నాం అని కాకుండా ఒకసారి సెన్సేషన్ చేయాలి సార్ ఇండస్ట్రీని. ఇప్పుడు పక్కన స్ట్రైక్ జరుగుతుంది, ఒక పక్కన చిన్న సినిమాలు బతకట్లేదు. ఈ పూర్వం మాకు శాటిలైట్, డిజిటల్, ఓటీటీ, థియేటర్లు 4 రకాల బిజినెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ 4 బిజినెస్లు లేవు. ఏ సినిమా అయినా సరే థియేటర్లో అట్లా చిన్న సినిమాలు. రెండోది ఓటీటీ కొనట్లేదు, శాటిలైట్ లేదు. ఇంకా ఈ పరిస్థితుల్లో మీరు ఎందుకు సినిమా తీస్తున్నారు, జనం ఒకసారి మన కోసం డిస్కస్ చేసుకోవాలంటే మీరు ఎలాగ సినిమాలు తీయగలరు కాబట్టి అనౌన్స్మెంట్ మాత్రం ఒకసారి చేద్దాం సార్ అన్నాడు. సరే, ఆ కుమార్ అన్న అతను నాతో 4 సినిమాలు చేశాడు, మంచి ర్యాపోర్ట్ ఉన్న వ్యక్తి. సరే ఒకసారి మనం కూడా చిన్న సెన్సేషన్లా చేద్దాం ఉద్దేశంతో చేసాం. అంటే చేసేదే ఉత్సాహం చేసాం, కానీ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఈవేళ స్ట్రైక్ అయిపోయింది. స్ట్రైక్ కాల్ ఆఫ్ అయిపోతే వాళ్ళు 30% వరకు పెంచుతున్నారు. ఇప్పుడు మేము అనుకున్న బడ్జెట్ కంటే 30% పెరిగింది. ఇలాగా మళ్ళీ షాక్ మీద షాక్ మాకు కూడా తగులుతుంది. అంటే ఏదైనా సినిమాలు తీయడం అనేది పెద్ద ఏమైనా సమస్య కాదు. సమస్య కాదన్నారా సార్? సమస్య ఏం కాదు నాకు, ఆ సమస్య కాదు. అది మీ వల్లే సాధ్యం అవుద్ది. ఆల్రెడీ తీసాం, ప్రూవ్ చేసాం.
ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాం. అది పెద్ద సమస్య ఏం కాదు, కానీ సినిమాలు ఆడట్లేదండి. ఇప్పుడు 2020 నుంచి 2025 అంటే 5 ఇయర్స్ అయిందండి. ఈ 5 ఇయర్స్లోనూ కూడా ₹1 కోటి లోపు తీసిన సినిమా ఏది ఆడలేదండి. ఓకే. సంవత్సరం ఒక సినిమా లెక్కేసుకుని 5 సినిమాలు ఆడాలి కదా, ఈ 5 సినిమాలు కూడా ఆడాల. ఆడిన సినిమాలు బలగం, మ్యాడ్ ఇలాంటి సినిమాలన్నీ కూడా 3, 4, 5 crores పెట్టి తీసినవి తప్ప ₹1 తీసినవి కాదు. నాకు తెలిసి ₹1 తీసిన సినిమాలు నాకు తెలిసినవి 2 ఉన్నాయండి. కేర్ ఆఫ్ కంచరపాలెం ఒక సినిమా, అవును సార్, సినిమా బండి అని ఒక సినిమా. ఈ 2 మాత్రమే 40 లక్షలు 30 లక్షల బడ్జెట్లో తీసి హిట్ అయింది. అసలు మీద ఏ సినిమా ఆడలా. సంవత్సరం ఒక సినిమా కూడా లేదు. ఇప్పుడు మేము తీసే సినిమాలు ఎక్కువ అన్ని 1 crore లోపే. 1 crore పైన ఒక 4 సినిమాలు తీస్తున్నాం, కానీ అవి కూడా ఆడవు. ఎందుకంటే ₹1 నుంచి ₹3 కోట్ల సినిమా తీసి కూడా ఆడలేదు. నేను చెప్పిన ఇందాక హిట్ అయిన సినిమాలని అబౌవ్ 4 crores 5 crores అంటే చాలా మంది తెలియదు. బలగం అంటే కొత్త పెట్టి తీశారు కాబట్టి ₹1 అయిపోయి ఉంటుంది అనుకుంటారు. కాదు, తీసినది దిల్ రాజు గారు. 100 రోజులు షూటింగ్ చేశారు ఆ సినిమా. ఆ దిల్ రాజు గారు అంటే దానికి బోళ్ళన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, అన్నీ చేస్తారు. అవన్నీ 5 కోట్ల పైన బడ్జెట్ సినిమాలు. అంటే ఏమైనా హిట్ అయినా ప్రాఫిట్ వచ్చింది కాబట్టి పర్లేదు అనుకోండి. అలాగా ఇప్పుడు ఈవేళ స్లంప్లో ఉన్న టైంలో ఎందుకు చేస్తున్నామని పొద్దున్న డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశాడు. మీకు ఏదో అజెండా ఉంటుంది, లేకపోతే మీరు ఎందుకు తీస్తారు, డబ్బు ఎందుకు పోగొడతారో తెలిసి అన్నాడు. నేను ఒకసారి ఆలోచించుకుంటే నాకు ఆన్సర్ లేదు దానికి. ఎందుకు తీస్తున్నా నాకు తెలియదు, డబ్బు పోతుంది నాకు తెలియదు. అదే మనం సినిమా తీయగలం, రిలీజ్ చేయగలం, అది ఇంతవరకు ఈజీగా ఉంది, డబ్బు కూడా ఉంది, ఇబ్బంది లేదు. డబ్బు పోతే ఎలా తట్టుకోగలం అనే విషయం నేను ఎప్పుడు ఆలోచించలా. ముందు తీయడం వరకే అదే పోతుంది అని భారతదేశం జనం అందరూ అనుకుంటున్నారు. నేను కూడా ఏకీపిస్తాను, కానీ ఆ పోకుండా సినిమాలు తీయాలి నాకు తెలుసు, నేను తీస్తా. ఇప్పుడు తీయబోయే సినిమాల్లో కంచరపాలెంలో మొత్తం అక్కడ లోకల్లో వాళ్ళే తీసుకున్నారు ఆర్టిస్టులు, మీరు ఎట్లా తీసుకోబోతున్నారు? అదేం లేదు, దానివల్ల మనకి ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతాయండి. లోకల్లో సినిమా తీయం. వాళ్ళు ఏంటంటే కేర్ ఆఫ్ కంచరపాలెం అనే సినిమా వాళ్ళు వేరే బేసిస్లో తీసారు. వాళ్ళందరూ స్టేజ్ ఆర్టిస్టులు అండి. ఎవరో ఒక అమెరికా అమ్మాయి, ఒక అమ్మాయి డాక్టర్గా చేసే అమ్మాయి, ఒక అమ్మాయి డబ్బు పెట్టింది, అప్పట్లో ఏదో ప్రయోగంగా చేశారు, అది ఎక్స్ట్రాడినరీ హిట్ అయింది. అంటే ఒకేసారి 3 కథలు రన్ అవుతుంటాయి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ ట్విస్ట్. అంటే నేను కూడా ఊహించలా. 3 కథలు అనుకున్నాం. 3 కథలు ఒకటైన విషయం తెలీదు. అలాగా ఎక్కడో ఒకటి గోల్డెన్ సినిమా ఉంటుంది తప్ప మిగతా సినిమాలు అవ్వు అండి. అలాగా నేను కన్నడలో సినిమా రిలీజ్ అయింది, సులోచన ఏదో ఉంది కదండి, సూసా ఏదో ఉంది, పేరే అర్థం అవుతుంది మనకి. ఆ సినిమా కూడా చూశాను నేను. సినిమా సింపుల్గా అయిపోతుంది, ₹1 లోపు సినిమా అది, కానీ సినిమా సూపర్ హిట్. కన్నడలో 50 కోట్లు చేస్తుంది, తెలుగులో 2-3 కోట్లు చేస్తుంది థియేటర్లో. నేను చెప్పేది నేను ఈ థియేటర్ ఇన్కమ్ కాకుండా ఓటీటీ ఉంది, శాటిలైట్ ఉంది, ఇంకా డిజిటల్ ఉంటాయి, డబ్బింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంటే ఇలా ఎప్పుడో ఒకప్పుడు తగులుతూ ఉంటాయి సినిమాలు అండి. అంత రోజు రెగ్యులర్గా వచ్చే సినిమాలు కాదు. ఇప్పుడు నా 15 సినిమాల గురించి ఏంటంటే ఆల్రెడీ మేము 2 సినిమాలు స్టార్టింగ్ చేసాం షూటింగ్. ఈ కరోనా అది స్ట్రైక్ ఉన్నప్పటికి కూడా మేము వేరే చోట చేసాం, మేము స్ట్రైక్ చేసాం. ఒకటేమో మధ్యప్రదేశ్లో సినిమా షూట్ చేసాం, ఇంకో సినిమా బెల్లంపల్లి అని అక్కడ స్టార్టింగ్ చేసాం, ఆదిలాబాద్ జిల్లాలో. అంటే ఆ డైరెక్టర్గా అక్కడ ఏదో మీరు ఎంతగా అన్నారు కదా కేర్ ఆఫ్ కంచపాలెంలో, కానీ అక్కడ అతను ఆ ఊరు, అక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి 4 రోజులు 5 రోజుల ముందు అక్కడ షూటింగ్ చేస్తాను సార్ అని అతను నీళ్ళు అక్కడ చేసుకొస్తున్నాడు, చేసి ఓపెన్ చేశాడు, మళ్ళీ ఎడబడి వచ్చినా చేస్తాడు. అందువల్ల ఈ 15 సినిమాలు జరుగుతాయి, కానీ నేను ముందు రోజు ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు. ఎందుకు కారణం ఏంటంటే బడ్జెట్ పెరిగిపోతుంది ప్రతిదిన. అయినప్పటికీ మనం ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఇద్దరు కొద్దిగా పోద్దాం అనుకుంటే ఇప్పుడు ఎక్కువ వేయడం ఉంది, అంతే పోవడం పక్క. అంటే 15 సినిమాలు ఏ జోనర్ లో చేయబోతున్నారు సార్? మీకు ఒక థాట్ ఉండే ఉంటుంది. జోనర్ అంటే ఏం లేదు, అన్ని రకాల డైరెక్టర్కి ఈ కథ నచ్చితే కథ చేద్దామని. డివోషనల్, థ్రిల్లర్, క్రైమ్ అన్ని చెప్పింది. డివోషనల్ 2 సినిమాలు ఉన్నాయండి. ఉన్నాయా సార్? వాటిలో సుమన్ గారు ఉంటారు కంపల్సరీ. ఉంటారు. నాగపంచమి ఒక సినిమా ఉంది, ఆయన బెంగళూరు డైరెక్టర్. సాయి ప్రకాష్ గారని నెంబర్ 1 డైరెక్టర్. అక్కడ 94 హిట్లు ఇచ్చిన డైరెక్టర్. అక్కడ 94 హిట్స్. తెలుగులో 12 సినిమాలు తీశారు ఆయన. అంటే 106 సినిమాలు తీసిన డైరెక్టర్ ఆయన ఒక సినిమా చేస్తున్నారు, అది కన్నడ అండ్ తెలుగు డబుల్ లాంగ్వేజ్ సినిమా. దాంట్లో సుమన్ గారు వీళ్ళందరూ ఉంటారు. ఆ సినిమా ఒకటి అక్కడ బెంగళూరులో స్టార్ట్ అవుతుందండి. ఇంకో సినిమా ఉదయ్ భాస్కర్ డైరెక్టర్ ఉన్నాడు, అతను పాము మీద సినిమా తీస్తున్నాడు. మొన్న మహా నరసింహ అనే సినిమా వచ్చిందండి. అలా ఇప్పుడు మనోడు మహానాగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు, అది కూడా బెంగళూరులో చేస్తున్నాం షూటింగ్ అంతా. అంటే అక్కడ చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది,
అక్కడ ఇక్కడికంటే అక్కడ ఎంతో కొంత రేట్లు తక్కువ ఉన్నాయి. ఆహాహా. టెక్నీషియల్ రేట్లు కానీ ఆర్టిస్టుల రేట్లు కానీ బెంగళూరులో తక్కువ ఉన్నాయా సార్? మనకంటే తక్కువ ఉన్నాయి. మ్మ్. అందుకని అక్కడ ప్లాన్ చేస్తున్నాం. అక్కడ ప్లాన్ ఇక్కడి నుంచి వెళ్ళేది నేను డైరెక్టర్ ఇద్దరు ముగ్గురు వెళ్తాం అంతే. మిగతా వాళ్ళందరూ లోకల్ ఆర్టిస్టులు ఉంటారు, లోకల్ టెక్నీషియన్ ఉంటారు, మా సుమన్ గారు ఉంటారు. అసలు అందాలన్నీ మీ మాతృభూమిలోనే ఉన్నాయి, భీమవరంలో. అవును, అక్కడ ఎందుకు సార్ ప్లాన్ నేను చేయట్లేదు? ఆల్రెడీ చేసాం. భీమవరంలో 3 సినిమాలు చేసామండి, ఎప్పుడో చేసాం భీమవరంలో. అంటే అందాల కోసం కాకుండా అందాలు అన్ని చోట్ల ఉన్నాయండి. అక్కడ ఏమైందండి, ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్తే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. చాలా మంది ఏమంటే ఏదో పల్లెటూరు వెళ్ళిపోయారు, అక్కడ చేసేసారు, ఊరికి వచ్చి అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అనుకోండి, ఏ ఆర్టిస్ట్ అయినా సాయంత్రం 6 ఇంటికి పోతారు. వాళ్ళకి మనం అకామిడేషన్ ఇవ్వట్లేదు, భోజనం పెట్టట్లేదు, వాళ్ళకి ఏం చేయక్కలేదు. అక్కడ మన పొరుగురు తీసుకెళ్తే, భీమవరం తీసుకెళ్ళినా బొంబాయి తీసుకెళ్ళినా అక్కడ డెఫినెట్గా అకామిడేషన్ ఇవ్వాలి, ఖర్చులు ఉంటాయి, మళ్ళీ నైట్ పడుకుంటారు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మెయిన్. ఇప్పుడు ఉత్తప్పుడు బస్సులు వెళ్ళినప్పుడు కూడా ఏమంటాడంటే సినిమా అనేటికి, సార్ నేను ఫ్లైట్ తప్ప దేనికి రాను సార్ అంటే. బాగా చెప్పారు. ఇప్పుడు భీమవరానికి ఫ్లైట్ దగ్గర లేకుండా గన్నవరంలో ఉంటుంది. నేను గన్నవరంలో ఫ్లైట్ పంపించి అక్కడి నుంచి మళ్ళీ కారు పెట్టి తెస్తే నాకు 100 కోట్లు అవుతుంది సినిమా, ఈజీగా అవుతుంది సార్. అందుకని మేము ఏం చేస్తామంటే అవైలబిలిటీ ఉన్న చోటే చేస్తాం సినిమా. బెంగళూరు అనేది కూడా మాకు అవైలబిలిటీ, ఎందుకంటే ఇక్కడ బెంగళూరు టికెట్ ఫ్లైట్కి అయితే 3000 ఉంటుంది, ఫ్లైట్కి వెళ్ళే కేటర్ ఉంటుంది, మామూలుగా ట్రైన్కి వెళ్ళే కేటర్ ఉంటుంది, బస్సుకి వెళ్ళే కేటర్ ఉంటుంది. వాళ్ళకి అనుకోండి, వాళ్ళ గాంధీనగర్లో దిగితే పక్కనే రూమ్, ఇక్కడైనా వెహికల్ పెట్టాలి, అక్కడైనా వెహికల్ పెట్టాలి. ఈ ట్రాన్స్పోర్ట్ కొద్దిగా తక్కువది. అదే భీమవరం లాంటి చోటు చేస్తే ఎక్కువ ఎక్స్పెన్స్ అవుతుంది. అందువల్ల మేము జనరల్గా అవుట్డోర్ షూటింగ్ చేయడం పెద్ద ఉపయోగం లేదు. ఇప్పుడు సినిమాలు నేను చెప్పాను అందాక మీకు 1 కోటి రూపాయలు లోపు సినిమా ఆడలేదని, నేను తీసేది 1 కోటి రూపాయలు లోపే సినిమా తీస్తాను. మన నాశనం ఎందుకు ఆడుతుంది? ఆడదని నాకు తెలుసు. ఆడకపోయినా మనం ఎలా సేఫ్ అవ్వాలి, ఎలాగా మనం సస్టైన్ అవ్వాలనే విషయం ఆలోచించి సినిమా చేస్తున్నాం. సినీ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 20 సంవత్సరాలు. నేను 2004లో వచ్చానండి. 2004లో. అప్పుడు ఉన్న ఏంటి స్పెషాలిటీస్, ఇప్పుడు మార్పులు వచ్చినవి ఏంటి సార్? అప్పుడు ఫిల్మ్ తీసేవాళ్ళం అండి, ఇప్పుడు డిజిటల్ కెమెరా మీద చేస్తున్నాం. ఫిల్మ్ చేసినప్పుడు ఈజీగా ఉంది మాకు, అప్పుడే ఈజీగా ఉందా? డిజిటల్ కెమెరా మీద ఎక్కువ అవుతుంది మాకు. ఎందుకంటే ఫిల్మ్ మీద తీస్తే డైరెక్ట్గా ప్రసాద్ ల్యాబ్లో మనకి ప్రాసెస్ చేసి ప్రింట్ వేసేవారు. ప్రింట్లు వచ్చాయి, ఒక ప్రింట్ అయితే మాకు 50,000 అయ్యేది ఆ రోజుల్లో, 40,000 అయ్యేది. ఒక ప్రింట్ తీస్తే మేము ఒక జిల్లా అంతా తిప్పేవాళ్ళం, 2 ప్రింట్లు తీస్తే నైజాం అంతా తిప్పేవాళ్ళం, ఇంకో 2 ప్రింట్లు తీస్తే సీడెడ్ అంతా తిప్పేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక స్టేషన్కి 12,000 రూపాయలు 13,000 తీసుకుంటున్నారు. అంటే ఒక 10 స్టేషన్లు వేస్తే 1,30,000 అవుతుంది. అదే ప్రింట్ రోజుల్లో 50,000తో 10 స్టేషన్లు వేసేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఏబిసి అని 3 కేటగిరీలు ఉండేవి థియేటర్లు అండి. ఏ క్లాస్ అంటే విజయవాడ లాంటి సిటీస్ని ఏ క్లాస్ అంటారు, బీసీలు అంటే కొంచెం పక్కన ఉన్న స్టేషన్ని, సి అంటే చిన్న పల్లెటూరుని సి అనేవారు. ఇప్పుడు ఏమైందంటే డిజిటల్ సిస్టమ్ వచ్చింది, అన్నీ ఒకసారి వేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఒకేసారి 100 థియేటర్లు పడతాయని ఆనందమే తప్ప ప్రతి థియేటర్కి 13,000 రెంట్ కట్టాల్సి వస్తుంది. ఆ రెంట్ మళ్ళీ పబ్లిసిటీలు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ బోల్డ్ అవుతున్నాయండి. పూర్వం ఒక ప్రింట్ తీస్తే ఫస్ట్ ఏ క్లాస్లో వేసేవాళ్ళం, అది నెక్స్ట్ వీక్ బీకి వెళ్ళేది, నెక్స్ట్ వీక్ సికి వెళ్ళేది. ఈ ప్రింట్ అడుగుదల తప్ప మాకేం ఖర్చు లేదు. ఇప్పుడు దీనివల్ల అదనంగా 13,000 చొప్పున అంటే 100 ప్రింట్లు తీస్తే 13 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకానమీకి లెక్క అయితే అది లాసు. పెద్ద సినిమాలకి అడ్వాంటేజ్ అండి, చిన్న సినిమాలకి ఇది లాస్ అండి. 13 లక్షలు అంటే ఏం కాదు వాళ్ళకి, పెద్ద సినిమా. చిన్న సినిమాకి అయితే 13 లక్షలు లాస్ అండి. ఇంకోటి ఏంటంటే ఇదివరకు మేము డిఐ అని 5.1 వచ్చినాయి ఈ డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత, ఇదివరకు ఏం లేవు, ఓన్లీ ప్రింట్ తీస్తే సరిపోద్ది. ఆ ప్రింట్లోనే దాంట్లోనే డాల్బీ సిస్టమ్ ఉండేది, దాంట్లోనే సౌండ్ సిస్టమ్ ఉండేది, దాంట్లో అన్ని కలిపి వచ్చేది ప్రింట్. అక్కడ థియేటర్లో ప్రొజెక్టర్ తోడికి ఆ సౌండ్ బాక్స్ పెట్టుకుంటే అడిగి సినిమా వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే డిఏలు 5.1 చేసిన తర్వాత ఇదివరకు మాకు ల్యాబ్ బిల్లు ఒక 6 లక్షలు వెళ్ళొచ్చి వచ్చేది, ఇప్పుడు 15 లక్షలు వస్తుంది ల్యాబ్ బిల్, డబుల్ అయింది. ఆ విధంగా మీరు అప్పటికి టెక్నాలజీ మారడం వల్ల సినిమా వాళ్ళకి కొంచెం ఎక్కువ నష్టం వచ్చింది. అడ్వాంటేజ్ పెద్ద సినిమాలకి అడ్వాంటేజ్, చిన్న సినిమాకి అడ్వాంటేజ్ లేదు. అంటే రామ్ గోపాల్ వర్మ గారు మీకు ఎప్పుడు ఎట్లా పరిచయం అయ్యారు సార్? నేను 2004లో ఇండస్ట్రీకి వచ్చానండి, 2014లో పరిచయం ఆయన. 10 సంవత్సరాలు పట్టింది ఆయన పరిచయం కావడానికి. అంటే నాకు ఆయన ఎవరు, ఆయన మహానుభావుడు, మనం ఆయన పరిచయం చేసుకుందని ఆలోచన కూడా లేదు. 2014లో కిరణ్ గారు ఒక ఆయన ఒక సినిమా తీశారు హిందీలో, రామ్ గోపాల్ డైరెక్షన్లో. ఆ సినిమా తెలుగు డబ్బింగ్ నేను కొనుక్కున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అంటే మేము రామ్ గోపాల్ గారు పార్క్ అయితే ఉన్నారని నాకు ఎక్కడో టీవీలో చూశాను, నేను ఒకసారి పరిచయం చేయండి సార్ అని నేను అడిగా కిరణ్ గారిని. అడిగితే ఆయన ఫోన్ చేశాడు. వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అండి, ఆయనతో చాలా సినిమా తీశారు ఇద్దరు. ఏమైనా రాము ఇలాగ రామ్ సత్యనారాయణ ఒకడు ఉన్నాడు, వాడు నీలాగా సినిమా పిచ్చోడు, ఒకే సంవత్సరంలో 13 సినిమాలు తీశాడు, నిన్ను కలుగుతా అంటున్నాడు ఒకసారి అంటే,
రమ్మని 11 అని చెప్పాడు ఆయన. ఉమ్, నేను మార్నింగ్ 11 వెళ్ళాం. ఉమ్, అంటే పార్క్ అయితే ఎవరు పడితే వెళ్ళిపోవడం కుదరదు, అవును. వాళ్ళు పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్ళాలి. ఉమ్, అది ఏదో కార్డు ఉంటుంది, ఆ ఓకే. కార్డు నొక్కితేనే లిఫ్ట్ పని చేస్తుంది. ఉమ్, ఉమ్, ఉమ్. అది అంతేగాని అన్నాడు కదా అని పైకి వెళ్ళిపోతే కుదరదు. వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఉమ్, నేను వెళ్తే ఫోన్ చేసి మెసేజ్ పెడితే నా రమ్మన్నాడు. ఉమ్, వెళ్తే చెప్పాడు, ఏంటి ఆ సినిమా ఎందుకు కొన్నావు అని అడిగాడు. సినిమా తెలుగు హిందీలో రిలీజ్ అయినప్పుడు చూశాను సార్, చాలా అద్భుతంగా ఉంది, తీశారు, టేకింగ్ అయ్యాను, కాబట్టి ఆ సినిమా నేను కొనుక్కున్నాను సార్ అన్న. ఉమ్, ఎందుకు మరి నువ్వు స్ట్రైట్ సినిమా చేయొచ్చు కదా అన్నాడు. ఉమ్. నాకు మీతో తీసేంత కెపాసిటీ లేదు సార్ అన్న. అదేంటి ఎవడైనా డబ్బా ఇస్తారు కదా, నాకు అంత కెపాసిటీ ఉంది, ఎంత కెపాసిటీ ఉందని నువ్వు లేదని చెప్తావు ఏంటంటే, నిజంగా లేదండి, ఉమ్, ఉన్నవాడేమో దాచుకుంటాడు, లేనివాడేమో లేదే చెప్పలేక ఉన్నదని ఎక్కువ చెప్పుకుంటాడు. ఉమ్, రేపు నేను చెప్పిపోయినా మీకు వేరే వాళ్ళు చెప్తారు నా మీద, ఉమ్. అంతెందుకు నేనే చెప్తే న్యాయంగా ఉంటుంది కదా సార్ అంటే, ఓకే నువ్వు నాకు నచ్చావు, నేను నీకు స్ట్రైట్ సినిమా చేస్తాను చేసుకో అన్నారు. ఓకే. అప్పుడు ఐస్ క్రీమ్ అనే సినిమా ఆయన అనౌన్స్ చేశారు. ఉమ్. ఒక సినిమా చేయమని అడిగితే ఆయన ఒక సినిమా చేస్తాన్నారు. నాకు ఈ ఎవరో ప్రెస్ వాళ్ళు ఆయన ఏదో అన్నారని కోపం వచ్చి ఆయన 2 సినిమా చేశాడు నాకు. ఆయన కోపం వస్తే మామూలుగా ఉండదు. అంటే శివ మూవీ ఎంత సెన్సేషనల్ సృష్టించింది. రిలీజ్ కాబోతుంది సార్. అవును. డాల్బీ మీరు అన్నట్టు 4K ఇవన్నీ. ఆ రిలీజుల వల్ల ఎవరికి ఉపయోగం అండి? అందరికీ ఉపయోగం అండి. ఎట్లా సార్? ఎలా అంటే ఇప్పుడు ఒకసారి మనం ఆ సినిమా తీసి 42 సంవత్సరాలు ఎంత అయింది సినిమా తీసి, ఇప్పుడు ఆ సినిమా మీద ఇన్కమ్ రాదు కదా. ఓకే. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తే మన అతడు అనే సినిమా రిలీజ్ చేస్తే 7 కోట్లు వచ్చింది. వచ్చింది. మరి ప్రొడ్యూస్ లాభమే కదా. ఉమ్, ఇప్పుడు ఈ సినిమా శివ అనే సినిమా రామ్ గోపాల్ వర్మ గారి ప్రెస్టీజియస్ సినిమా. ఉమ్, ఇప్పుడు మీరు ఎందాక అడిగినట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ మనల్ని, అప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి పాటను మళ్ళీ ఎస్పీ గారే పాడారు ఓకే. ఏఐలో. అవును. అలాగే అప్పుడు 5.1 సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు లేవై లేవు. వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్ లేదు. ఉమ్, కానీ ఆ ప్రింట్ నుంచి ఆ మెటీరియల్ తీసి డివైడ్ చేసి మళ్ళీ 5.1 ట్రాక్స్, లేకపోతే దాన్ని డాల్బీ డిజిటల్ అన్ని ట్రాక్స్ కూడా ఓపెన్ చేశారు. రిలీజ్ కూడా కష్టమే, అంత ఈజీ కాదు. అసలు ఇది ఇంకా కష్టం, ఇది ఇంకా సౌండ్ కష్టం. చేయటం. ఉమ్, అది వాళ్ళ వల్లే చెల్లుద్ది. ఓకే. అప్పుడు ఇళయరాజా గారు ఏ మ్యూజిక్ కొట్టాడో అదే మ్యూజిక్ మళ్ళీ కొట్టినట్టుగా వాళ్ళు సేమ్ మళ్ళీ చేశారు మళ్ళీ. ఉమ్, అలాగే బాలు గారు లేరు ఇప్పుడు, ఉమ్, కానీ బాలు గారి పాట మళ్ళీ పాడారు. ఉమ్. కారణం ఏంటి? ఏఐ, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల అది సాధ్యమైంది. ఏ వల్ల సినిమా పరిశ్రమకి ఏమైనా నష్టం ఏం అనుకుంటున్నారా నష్టం సార్? ఉండదు. ఏది వచ్చినా ఇండస్ట్రీకి బెనిఫిట్ జరుగుతుంది, నష్టం ఏం జరుగుతుందండి, ఉపయోగించుకునే పద్ధతిని బట్టి. ఓకే. అంటే మీ ఆహార్యం తుమ్మలపల్లి గారు అనగానే మీ క్యాప్, మీ ఉంగరాలు ఇవే బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. ఏంటి సార్ ఫస్ట్ నుంచి ఇట్లాగే ఉండేవారా ఏంటి? అంటే ఒకటి ఫేస్ వాల్యూ ఉండాలి, బేస్ వాల్యూ ఉండాలి. ఫేస్ వాల్యూ లేదు కాబట్టి అయ్యయ్యో వెళ్తామాట సార్. ఉంగరాలు టోపీ చూసి గుర్తుపడతారు. అదే మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పుడు నిన్న సినిమాకి వెళ్ళానండి. సినిమాకి వెళ్తే ఏమన్నా సీటు పక్కన కొంచెం జరుగుతామా అంటే వెంటనే తీసి యూట్యూబ్లో చూశాడు. వెంటనే అది చూసి సార్ మీరు ప్రొడ్యూసర్ కదా అన్నాడు. నీకెళ్ళి చేసి అంటే నేను ఇప్పుడే చూసాను నీకు సార్ అని చూపిస్తున్నాడు. టోపీ పెట్టి గుర్తుపెట్టాను సార్ అన్నాడు. అయితే ఇప్పుడు మరి మీ ఫ్యామిలీలో మీ తర్వాత వారసులు ఎవరైనా ఉన్నారా సార్? నేనే వరుసను. మీరే అంతే, ఇంకా మీ అబ్బాయిలు కానీ అందరూ ఎవరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. సినిమా ఫీల్డ్ కి ఇంకా రాలేదు, వచ్చేవాళ్ళు రారు కూడా, రారు కూడా, ఆ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ సార్. 15 సినిమాలు హిట్ అవ్వాలి, రిలీజ్ చేయాలి, థియేటర్లో ఆడాలి. థ్యాంక్ యూ సార్. మాకు కూడా మా కోసం మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా టైం వెచ్చించారు. ఏం వేస్ట్ లేదండి, మీ ద్వారా 10 మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా. అంతే. అంటే మీకు వచ్చిన అవార్డ్స్ కూడా చూసుకుంటే చాలానే ఉన్నాయి, నందితో సహా, నందులతో సహా. నంది కాదు, నందులతో సహా చాలా ఉన్నాయి. నిజంగా మళ్ళీ మీరు నందులు సాధించాలి, మంచి అవార్డులు రావాలని కోరుకుంటున్నాం సార్. దాత్రెడ్డి నందుల్లో కూడా గవర్నమెంట్ నందులు వేరు, ప్రైవేట్ నందులు వేరండి. సార్ ఇదేదో కొత్త విషయం విషయం మీకు. ఈ నంది అవార్డు అంటే పూర్వం గవర్నమెంట్ ఇచ్చేదండి. ఓకే. ఆ గవర్నమెంట్ ఒక 7 సంవత్సరాలు ఇవ్వట్లేదు కదా, ఇవ్వట్లేదు. మన రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వాళ్ళు ఇవ్వట్లా, అందుకని ప్రైవేట్ సంస్థలు ఇస్తున్నాయి. అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, కొనుక్కుని చాలా ఉంటారులేండి, మనం కొనుక్కోకలేదు. మనకి ఒరిజినల్ ప్రతిభ ఉంటేనే ఇస్తారు, ప్రతిభ లేని కొనుక్కుంటారు. ఆ కొనుక్కునే నందులు వేరు ఉంటాయి. అంటే ఈ నంది వేరేలేండి, గవర్నమెంట్ ఇచ్చిన నందికి గౌరవం, అది పురస్కారం అంటారు. ఇదేదో సంస్కారంగా ఇచ్చింది తప్ప ఇదేమి వాల్యుబుల్ కాదు. అంటే మామూలు షీల్డ్ ఇచ్చే బదులు నందులు ఇస్తున్నారు చాలా మంది. అది ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి. నేనైతే దానికి అగ్నిస్ట్. నంది అనేది ఎప్పుడు స్టాండర్డ్గా ఆ గవర్నమెంట్ ఇస్తేనే అందం, ఇవ్వకూడదు, తప్పండి అది. అంటే అది నేనంటే బ్రాండ్ అండి అది. నంది అవార్డు అంటే వెంటనే గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు అని అనుకోవాలి తప్ప ఎవరి మడతాలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ గద్దర్ అవార్డ్స్ పై మీ అభిప్రాయం ఏంటి సార్? లేదండి, ఇప్పుడు అసలు ఏమి ఇవ్వనప్పుడు ఏమి ఇవ్వలేదని జనం ఏడిచారండి. ఏదో ఇస్తేనేమో మళ్ళీనేమో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు, తెలంగాణకి ఇవ్వలేదు, ఈ గోల. అది తప్పండి. ప్రతిభ ఎవడుకుంటే అడిగి ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అంతే తప్ప ఇది ఆంధ్ర ఇండస్ట్రీ, తమిళనాడు ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ లేదండి. ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీయే. తెలుగులో ఆంధ్ర తెలంగాణ సపరేట్ లేదు. మనం
తెలుగు వారం రాష్ట్రాలు విభజించారు తప్ప తెలుగుని విభజించలేదుగా. మీరు అక్కడ ఇప్పుడు తెలంగాణ హీరో ఉన్నాడు, ఆంధ్రాలో చూస్తున్నారుగా, ఆంధ్ర హీరో తెలంగాణ చూస్తున్నారు. అవును సార్, వీళ్ళిద్దరు కాకుండా తమిళ హీరో మనం చూస్తున్నాంగా, అవును, రజనీకాంత్ తమిళ వేరే భాషల్లో కూడా ఆదరిస్తారు. మనం చూస్తున్నాం కదా. మన భాషని ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలు ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు ఆదరించారుగా. అవును, కళకి భాషా సంస్కృతికి ఎక్కడ పార్టీలని లేదా ఏరియాలని సంబంధం లేదు. కళాకారుడు ఎక్కడ గొప్ప ఉంటే అక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా కాంతారావు గారు, పైడి జయరాజు గారు లాంటి ఎంతో మంది కళాకారులు వచ్చారు కదా. మిగతా వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చిన ఆంధ్రలో ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి గారు ఆంధ్ర, అనంత మాత్రం నేను తెలంగాణలో ఆయనకి బ్రహ్మాదం పడతారు. ఇక్కడ కూడా ఇక్కడ ఏమిటి కళకి ప్రాంతీయ భేదాలు లేవు. ఎవరు ఎక్కడైనా కళాకారుడు అంటే కళాకారుడే. కళాకారుని మనం ఎడదీయకూడదు. అందరూ కళాంతాలు ముద్దు పెట్టడమే. కాబట్టి ప్రాంతాలు వేరైనా మన ఆంధ్రాంగిక ఒకటి అన్నా అని చెప్పి ఎన్టీ రామారావు ఎప్పుడో పాడారు పాట. కాబట్టి కళకి భాషలు రాష్ట్రాలు లేవు. కాబట్టి ఫర్ ఎవర్ తెలుగు సినిమా, తమిళ సినిమా, కన్నడ సినిమా. పూర్వం ఏంటంటే తమిళ సినిమాకి ఒక రేటు ట్యాక్స్, తెలుగు సినిమాకి ఒక రేటు ట్యాక్స్ ఉండేదండి. ఇప్పుడు అన్ని యూనివర్స్ చేశారు. 18% GST. డబ్బింగ్ సినిమాకైనా ఒకటి రేటు, స్టేట్ సినిమాకైనా ఒకటి రేటు, చిన్న సినిమాకి ఒకటి రేటు, పెద్ద సినిమాకైనా ఒకటి రేటు. కాబట్టి మనం ఆ డివిజన్ పెట్టకూడదు. మీరు డబ్బింగ్ సినిమాలు కొంటారా సార్? చాలా కొన్నారు కదా, చాలా కొన్నారు. వీరన్న ఒక సినిమా తమిళ్లో, అది వీరుడు ఒక్కడని తెలుగులో డబ్బింగ్ చేసాం. అదే సినిమా కాటమరాయుడు అని తెలుగులో పవన్ కళ్యాణ్ గారు తీశారు. అలాగే ఓల్డ్ సినిమాలు. సార్, పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చింది కాబట్టి ఆయనపై మీ అభిప్రాయం? ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి ఈ రోజున డిప్యూటీ సీఎం వరకు ఎదిగారు. అలాగే ఎన్టీ రామారావు గారి తర్వాత అంత ఘనత పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాలు అయిన తర్వాత రాజకీయాలకు వెళ్ళారండి. ఇతనికి బోల్డ్ భవిష్యత్తు ఉండగా కూడా సినిమాకి 50 కోట్లు 100 కోట్లు తీసుకునే రేంజ్ ఉన్న హీరో కేవలం రాజకీయాలు సేవ చేయాలని ఉద్దేశంతో వెళ్ళిపోయాడు తప్ప అది డబ్బు సంపాదించడం కోసం వెళ్ళలేదు. కాబట్టి మనం అతనికి హ్యాట్సాప్ చెప్పాలి. ఇప్పుడు అంతకుముందు చిరంజీవి గారు వెళ్ళారు, అనుకోకుండా అది ఏదో జరగలేదు, వెనక్కి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. ఓడిపోయినా మళ్ళీ అది బంతిలాగా వెనక్కి తనుకుంటూ వెళ్ళారు తప్ప మళ్ళీ ఓడిపోయాం కదా అని ఆయన ఇంటికి వెళ్ళిపోలేదు. అది గ్రేట్ మ్యాన్. ఎందుకంటే సాధించారు. 50 కోట్లు సంవత్సరం ఒక సినిమాకి 50 కోట్లు 100 కోట్లు తీసుకునే రేంజ్ ఉన్న మనిషి రాజకీయాల కోసం ఈ సినిమా భవిష్యత్తు అంతా పక్కన పెట్టి రాజకీయాలు సేవ చేస్తున్నారంటే మీకు తెలియదు ఉంది. ఈయన మొన్న ఏదో సినిమా తీస్తున్న ఎవడో నోటీస్ ఇచ్చాడు. సినిమా కాదు రాజకీయ నాయకులు సినిమాలు చేయకూడదు అని కోర్టులో కేసు వేశారండి. అలా చేస్తే రాజకీయ నాయకులకి ఫ్రీడమ్ ఉంది, సినిమా వాళ్ళకి ఫ్రీడమ్ లేదా ఏంటి? ఎవరికైనా ఒక జయలలిత, ఒక ఎన్టీఆర్ గారు చూసుకుంటే చాలా మంది ఉన్నారండి. అందువల్ల అలా ఏం లేదు. కానీ ఆడిదో పబ్లిసిటీ కోసం చేసుకుంటారు అంతే. నన్ను మిమ్మల్ని టచ్ చేస్తే ఎవరికి పబ్లిసిటీ రాదు, ఆయన టచ్ చేస్తే పబ్లిసిటీ చేసుకుంటాడు. కాబట్టి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ ది గ్రేట్ మ్యాన్. ఆయన అసలు ఎమ్మెల్యేగా కూడా నెక్కలేవు, నువ్వు గేట్ తొక్కలేవన్న అన్న కామెంట్కి సమాధానం చెప్పి గేట్లు బదలు కొట్టుకుని లోపలికి వెళ్ళి ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. డెఫినెట్ గా గ్రేట్ మ్యాన్. ఓకే సార్, ఓకే, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.